స్వాధ్యాయ ప్రవచనేచ అన్నారు కదా. కాబట్టి మొదటి పదం స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే స్టడీ. స్టడీ ఆఫ్ వాట్? అధ్యయనం అన్నారు. దేనిని అధ్యయనం చేయాలి? మీరు నేను ప్రతిరోజు పత్రికను అధ్యయనం చేస్తాం. దినపత్రిక, డైలీ న్యూస్ పేపర్, దానిని చాలామంది అధ్యయనం చేస్తూనే ఉంటారు. చదవరు, అధ్యయనం చేస్తారు, లోతుగా చదువుతుంటారు. అలాగే కొంతమంది వారపత్రికలు, కొంతమందికి నవలలు, ఇట్లా ఏవో ఉంటాయి. మరి వాటిని అధ్యయనం చేస్తున్నానండి. అలాగే మీలో ఎవరెవరు విద్యార్థులు ఉన్నారో వారు కాలేజీలకి స్కూళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ కోర్సులు ఏవో అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా పార్ట్ టైం ఎడ్యుకేషన్ ఏదైనా పెట్టుకుంటే అది అధ్యయనం చేస్తూ ఉంటారు. అలాగే మన వెంకట్రావు గారు లాంటి వారు సంగీతాన్ని అధ్యయనం చేస్తూ ఉంటారు. మరొకరు కరాటే అధ్యయనం చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి. మరి ఇదంతా స్వాధ్యాయం అనవచ్చునా? అనడానికి వీల్లేదు. జనరలైజ్ సెన్స్లో స్టడీ అన్నాం కాబట్టి వాట్ ఎవర్ ద స్టడీ అనకండి, అలా తీసుకోవడానికి లేదు. అండ్ ఇక్కడ ఈ సన్నివేశంలో మీ అందరికీ ఒక విషయం మనవి చేస్తాను. వేదము యందు ప్రయోగింపబడినటువంటి శబ్దములకు, పదములకు తగిన అర్థమే స్వీకరించాలి తప్ప వాటిని జనరలైజ్ చేసే అర్థాలు తీసుకోకూడదు. అలా గనక మీరు తీసుకుంటే మీకు తోచిన అర్థాలు స్ఫురిస్తూ ఉంటాయి. దానివల్ల లాభమేముంది? నాకు ఏ అర్థమో ఆల్రెడీ తెలుసో దాన్నే శాస్త్రశ్రవణం వల్ల పునః తెలుసుకుంటే ఒరిగేదేముంది? కాబట్టి శృతిలో వాడబడిన పదములన్నింటికీ ఒక ప్రత్యేకమైన అర్థాన్నే ఇవ్వవలసి ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో టెక్నికల్ మీనింగ్ అని అంటారు. ద టెక్నికల్ మీనింగ్, నాట్ ది మీనింగ్ యాజ్ యూ లైక్. ఏదో ఒక సంస్కృత ఆంధ్ర నిఘంటువో సంస్కృత ఆంగ్ల నిఘంటువో ఒకటి పెట్టుకొని మీకు తోచినట్టు అర్థాలు వెతుక్కొని స్వాధ్యాయం అంటే అధ్యయనము, ఏదో ఒకటి అధ్యయనం చేయుటయే అని రాయడానికి వీల్లేదు. శృతి స్వాధ్యాయం అన్నప్పుడు దాని లెక్క వేరే. ఇంకొక ఆయన అన్నాడు, స్వాధ్యాయం అంటే ఇవన్నీ కాదండి, స్వ అధ్యాయం అంటే నిన్ను నీవే అధ్యయనం చేసుకోవాలి. సరే, బాగానే ఉంది, మీరేదో విడగొట్టారు, బాగానే ఉంది. కానీ సంస్కృతంలో అలాంటి అవకాశం ఉంది, లేదని అనట్లేదు. కానీ శృతి ఆ తాత్పర్యాన్ని ఏమి చెప్పలేదు. మిమ్మల్ని మీరు ఎట్లా అధ్యయనం చేసుకుంటారు? మీ ముఖాన్నే మీరు కనీసం అద్దం లేకుండా చూసుకోలేరే. మీ అంతరతమమైన స్వరూపాన్ని శాస్త్రము సహాయం లేకుండా మీకు మీరు తెలుసుకుంటారా? ఎక్కడ అయ్యే పనేది? అలాంటి అవకాశం ఉండి ఉంటే ఈ పాటికి అయ్యేది కదా ఆ పని. ఇంకా అవ్వలేదంటే ఇంకా అవ్వదు కూడా. కారణం అటువంటి అవకాశమే లేదు. సో యూ హ్యావ్ టు కమ్ టు శాస్త్ర. సో ఎవరైనా ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తూ స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవడం కాదు, స్వ అధ్యాయము, స్వ అధ్యయనము ఇలాంటివి ఏమైనా చెప్పినా విని సంతోషించండి తప్ప అంతకు మిక్కిలిగా తలను అంకితం చేయకండి. మీరు తలను వంచాల్సి వస్తే శృతి దగ్గర వంచండి. కాబట్టి శృతి స్వాధ్యాయం అన్నప్పుడు దేన్ని అంటోంది? ఈ పదములకన్నింటికీ అర్థాలని తెలుసుకోవడానికే మీమాంసా శాస్త్రం ఉంది. దెర్ ఇస్ అ బిగ్ నాలెడ్జ్, బిగ్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఓన్లీ డెడికేటెడ్ టు గివ్ ద మీనింగ్స్ టు ది వేదిక్ వర్డ్స్. సో ఇక్కడ నాకు తోచినట్టు మీకు తోచినట్టు అర్థాలను కల్పించడం కుదరదు. దానికి ఒక నిర్దుష్టమైన శాస్త్రం ఉంది. ఇవన్నీ మనం శిక్షావల్లి మొదటి భాగాల్లో చూసాం. 6 శాస్త్రాలు ఏమిటి, వాటి కథ ఏమిటి అని. శిక్షాం వ్యాఖ్యాస్యామ అన్నప్పుడు చెప్పాను అవన్నీ. వాటిని స్మరించెదరుగాక. సో అకార్డింగ్ టు ది మీమాంస యూ హ్యావ్ టు గివ్ ద మీనింగ్. సో దేనిని అధ్యయనం అనవలెను? ఇది కొంత స్పష్టమయ్యేందుకు ఐ విల్ బిగిన్ ఎ లెందీ స్టోరీ నౌ. బ్రహ్మచర్య ఆశ్రమం, అక్కడ కదా ప్రయాణం ప్రారంభమవుతుంది. బ్రహ్మచర్య ఆశ్రమం ప్రధానంగా అధ్యయన సంబంధమైన ఆశ్రమం. అంటే అక్కడ అధ్యయనం జరుగుతుంది. ఏది అధ్యయనం జరుగుతుంది? అక్కడ బ్రహ్మ విద్య జరుగుతుందేమోనండి. ఎందుకంటే బ్రహ్మచర్యము అంటున్నారు. బ్రహ్మ విద్య, బ్రహ్మ ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మేబీ కాదు. బ్రహ్మచర్య ఆశ్రమంలో 2 అంశములను విద్యార్థి నేర్చుకుంటాడు. ఒకటి
వాడి వృత్తికి దోహదపడే ఒక శాస్త్రం. వాడు ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్ శాస్త్రం, రాజు అవ్వాలనుకుంటే రాజనీతి, వ్యాపారము చేయదలిస్తే వ్యాపార సంబంధ శాస్త్రము, ఇలా ఏవో నేర్చుకుంటాడు. సో ఒక్కొక్కరు వారి వారికి నచ్చిన వృత్తిని ఎంచుకొని తదనుగుణమైన విద్యను అభ్యసిస్తారు. కానీ అందరూ సమముగా కామన్గా నేర్చుకునే శాస్త్రం ఒకటి ఉంది, అది ధర్మశాస్త్రం. ధర్మానికి సంబంధించినటువంటి విశ్లేషణలు, ధర్మములోని సూక్ష్మములు ఇత్యాదులన్నీ అక్కడ అధ్యయనం జరుగుతుంది. ఆ తరువాత చిట్ట చివరి ఆశ్రమం ఒకటి ఉంది, దానిని ఏమంటారు? సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమం ఎక్స్క్లూజివ్లీ బ్రహ్మ విద్యా అధ్యయనమునకై ఉన్నది. అందుకే సన్యాసికి కర్మతో పని లేదు, సన్యాసికి మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉండవు, సన్యాసికి ఈ కర్మ చేయవలసినదే అనే ఆర్డర్ లేదు. సన్యాసం తీసుకునే ముందు విరజాహోమము అని చేసి ఆ విరజాహోమంలో శిఖా యజ్ఞోపవీతము ఇత్యాదులను త్యాగం చేస్తారు. అలాగే ఆత్మశ్రాద్ధము పెట్టుకుంటారు తమకు తామే, అంటే ఇంకా పాతవాడు ఇక లేడు. అండ్ శిఖా యజ్ఞోపవీతము ఇత్యాదులను త్యాగము చేయుట అంటే కర్మను త్యాగము చేయుట, శాంక్షన్ ఇచ్చింది శృతి. మరి అప్పుడు ఏం చేయాలి? ఆసుప్తారామృతే కాలం నయేద్వేదాంత చింతయా. అక్కడ అటువంటి సన్యాసాశ్రమములో శుద్ధ బ్రహ్మ విద్య, కేవల బ్రహ్మ విద్యా శ్రవణము మననము ఇత్యాదులు, అధ్యయనము ఒక మాటలో. ఈ రెండింటికి నడుమ ఉన్నటువంటివి గృహస్థము, వానప్రస్థము. ఈ గృహస్థ వానప్రస్థముల యందు, ప్రత్యేకించి గృహస్థాశ్రమము యందు ధర్మశాస్త్ర అధ్యయనము ఉంటుంది, ధర్మశాస్త్ర అనుసరణము ఉంటుంది. అంటే ధర్మశాస్త్రాన్ని చదవడమే కాదు, అది ఆచరించడం కూడా ఉంటుంది. ధర్మం చర. ఆ తర్వాత కొంత బ్రహ్మ విద్యాశ్రవణము కూడా ఉంటుంది. ధర్మశాస్త్ర అధ్యయనము, ధర్మశాస్త్ర ఆచరణము, బ్రహ్మ విద్యాశ్రవణము. అలా నిదానంగా ఆచరణాదుల యందు శరీరము తన యొక్క పటుత్వాన్ని కోల్పోతుంది కాబట్టి నిదానంగా బ్రహ్మ విద్యాశ్రవణము అధికమవుతూ ధర్మ సంబంధమైనవి కొద్దిగా తగ్గుతాయి. తగ్గడం అంటే వాళ్ళు చెయ్యరు అని కాదు, అప్పుడు బ్రహ్మ విద్య పట్ల మనస్సు అంకితం అవుతూ ఉంటుంది. సో బ్రహ్మచర్యాశ్రమం ఈజ్ ఈక్వల్ టు ధర్మశాస్త్ర అధ్యయనం, సన్యాసాశ్రమం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మశాస్త్ర అధ్యయనం. గృహస్థ వానప్రస్థములు ధర్మశాస్త్ర అధ్యయనము, ధర్మశాస్త్ర అనుసరణము, బ్రహ్మ విద్యాశ్రవణము కూడా. ఇది ఒక స్ట్రక్చర్. సో ఇప్పుడు మీకు జవాబు వచ్చి ఉండాలి, స్వాధ్యాయం అంటే ఏమిటి? ఏ శాస్త్రమును అధ్యయనము చేయుట స్వాధ్యాయం అనబడుతుంది? ధర్మశాస్త్రము ప్లస్ బ్రహ్మశాస్త్రము. అంటే ధర్మశాస్త్రాధ్యయనమును కూడా స్వాధ్యాయం అనవచ్చును, బ్రహ్మ విద్యా అధ్యయనము కూడా స్వాధ్యాయం అనిపించుకుంటుంది, వారున్న స్థితిని అనుసరిస్తూ. సో నాట్ ఎనీ శాస్త్ర. సో మీరు ధర్మశాస్త్రమును చదివినా, అధ్యయనం చేస్తున్నా స్వాధ్యాయం చేస్తున్నట్లు, అదేవిధంగా బ్రహ్మ విద్యా శ్రవణాదులు చేస్తున్నా స్వాధ్యాయము చేస్తున్నట్లు. స్వాధ్యాయో అధ్యేతవ్య. నాయనా, నీ జీవితంలో ఖాళీగా కూర్చోకు, నీ జీవితంలో ఈ శాస్త్రాధ్యయనము ఒక భాగమై ఉండాలి. నెవర్ బీ లెథార్జిక్ టువర్డ్స్ దిస్. ఇది సిద్ధాంతం. మరి ఈ అధ్యయనమును నాకు నేనుగా చేయవచ్చునా అండి? స్వతంత్రంగా చేస్తాను. మీరు స్వతంత్రంగా చేసినా అది స్వాధ్యాయం అవ్వదు. ఎంత గొడవ ఉంది చూడండి. మీరు స్వతంత్రంగా చేయడానికి వీల్లేదు. థ్యాంక్ గాడ్ శృతి అట్లా చెప్పకపోతే మాలాంటి వారి పరిస్థితి ఏమై ఉండేది? ఇలా చెప్తేనే చాలామంది ఎవరి దుకాణాలు వాళ్ళు తెరుచుకుంటున్నారు. ఇంకా శృతి అన్నదనుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి పోండి అని, దట్స్ ఆల్. నాలాంటి వాడికి ఇంక పని పాట ఏమి ఉండదు. కాబట్టి శృతి మా వైపు ఉంటుంది.
ఏమన్నది శృతి? మీరు స్వంతగా అధ్యయనం చేయకూడదు, ఎందుకంటే దాని రహస్యములు మీకు బోధపడవు. ధర్మశాస్త్రమైనా బ్రహ్మశాస్త్రమైనా, సో ఇట్ కెన్ బి ధర్మశాస్త్ర ఆర్ ఇట్ కెన్ బి వేదాంత శాస్త్ర. మీకున్నటువంటి పరిమితమైన ప్రజ్ఞ చేత కానీ, లేదా ఒక క్షేత్రంలో ఉన్న విశేషమైన ప్రజ్ఞను ఆధారం చేసుకొని కానీ మీకు మీరుగా ప్రయత్నించి ఏదో చేస్తే అది స్వాధ్యాయం అవ్వదు. మరి ఏం చేయాలండి? ఈ ధర్మశాస్త్రమును వేదాంత శాస్త్రమును ఆచార్యుల వద్దకు వెళ్ళే శ్రవణము చేయవలెను. అప్పుడే అటువంటి అధ్యయనమే స్వాధ్యాయం. వారి దగ్గర అధ్యయనము చేసిన తరువాత మరింత లోతుగా దానిని మన హృదయంలో స్థాపించుకునేందుకు ఇంటి వద్ద అభ్యాసం చేయవచ్చుగాక. కానీ నేను నా మీద ఆధారపడి ప్రారంభిస్తాను, నా మీద ఆధారపడే నడిపిస్తాను, నా మీద ఆధారపడే దాన్ని ముగిస్తాను అంటే కుదరదు. ప్రారంభము మాత్రం ఆచార్యుడి సన్నిధిలో జరగాలి, అధ్యయనము ఆచార్యుడి సన్నిధిలో అవ్వాలి. దానికి అనురూపముగా చేయవలసిన విచారణ మొదలైనవి వారి సన్నిధిలో చేసిన అధ్యయనాన్ని ఆధారం చేసుకొని మీరు ఇంట్లో చేయవచ్చుగాక. దీనికి శృతి ఖచ్చితంగా శాసనము చేసింది. ముండక ఉపనిషత్ 1:2-12. ఏమిటా మంత్రం? తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది వేదాంత శాస్త్రం అనే కోణంలోంచి చెప్పారు. ధర్మశాస్త్రానికి కూడా మీరు అన్వయం చేయాలి దీన్ని. తద్విజ్ఞానార్థం, ఇటువంటి విజ్ఞానమును పొందేందుకు గాను సహా సాధక ఇది, సాధకుడు ఏం చేయాలి? గురుం ఏవ అభిగచ్చేత్, గురువును మాత్రమే. ఏవ అంటే మాత్రమే. మీ పక్కింటి వాడిని ఆశ్రయించకూడదు. వాడేదో 4 పుస్తకాలు చదువుతున్నాడు కాబట్టి ఏమంటారండి ఈ విషయంలో మీరు అంటే ఆయనకు తోచిందేదో చెప్తాడు, దానిని ప్రమాణంగా తీసుకోకూడదు. గురువునే తీసుకోవాలి. అయ్యా గురువు అంటే ఆయన కూడా గురువు అనుకుంటున్నారు చాలామంది. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, అతడికి శృతి తెలిసి ఉండాలి, అలాగే బ్రహ్మనిష్ఠుడై ఉండాలి. సరే బ్రహ్మనిష్ఠుడో కాదో మనం ఎలా చెప్తాం? ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడు ఇలా ఉంటాడు అని ఏమీ నిర్ణయాలు చేయలేం. బ్రహ్మనిష్ఠుడిని ఫోటో తీస్తే ఆయన తల చుట్టూ లైట్ వస్తుంది అని కనుక ఏదైనా ఉండుంటే గబగబా ఫోటోలు కొట్టి చెక్ చేసుకోవచ్చు. దెన్ ఆల్ యూ రిక్వైర్ ఈజ్ వన్ పోలరాయిడ్ కెమెరా, వెంటనే ఫోటో వచ్చేస్తుంది. కానీ అది కాదే. పోనీ బ్రహ్మవిధుడు ఎవడైనా బ్రహ్మనిష్ఠుడైన వాడు భూమి మీద నడవడండి, ఆయన నడుస్తుంటే 1 ఇంచ్ పైన ఉంటాడు అంటే మనం ఏదో ఒకటి తీసుకొని కట్టో ఏదో ఇలా ఇలా అని దిస్ ఫెలో ఇస్ బ్రహ్మనిష్ఠ అని చెప్పవచ్చు. సో ఆల్ యూ నీడ్ ఈజ్ వన్ స్టిక్. ద స్టిక్ ఈజ్ ద యాడ్ స్టిక్ నౌ. కానీ ఇవేవి పని చేయవు. బ్రహ్మనిష్ఠుడు ఇలా ఉంటాడనేటువంటిది ఏమీ రూల్స్ లేవు. పోనీ బ్రహ్మనిష్ఠుడు కాషాయమే కట్టుకుంటాడు అంటే అదైనా బాగుండేది, కానీ అలా కూడా ఉండరు. బ్రహ్మనిష్ఠుడు అడవిలోనే ఉంటాడంటే పోతే పోయాం, అడవి దాకా వెళ్తాం. కానీ బ్రహ్మనిష్ఠుడి విషయంలో ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడని ఏమీ చెప్పదు శృతి. కారణం ఇది అత్యంత స్వరూప సంబంధమైన విషయం కాబట్టి దానిని పసిగట్టే ఉపాయాలు మనకు లేవు. మరి మనం కొంతమందిని చూపిస్తూ వీళ్ళు బ్రహ్మనిష్ఠులు అని అంటుంటాం కదా, అవి ఇతరుల చేత చెప్పబడిన విషయముల చేత ప్రభావంలో పడి అలా అంటాం మనం. నేను ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడతాను ఒక క్షణం, మీలో ఏమైనా మనసు నొచ్చుకుంటే నన్ను క్షమించండి. ఇప్పుడు కొంతమంది మహాత్ములు రమణ మహర్షుల వారు మొదలైన వారిని తీసుకొని వారు బ్రహ్మనిష్ఠులండి అని మీరు ఏదో తల ఊపుతూ చెప్పారు. ఎట్లా తెలుసు మీకు? హూ టోల్డ్ యూ? అంటే బ్రహ్మనిష్ఠులను పసిగట్టేంత శక్తి మీకుందా? మరి ఎలా చెప్పారు? చెప్పడం కాదు, బల్లగుద్ది చెప్తారు వీళ్ళు. ఈయన బ్రహ్మనిష్ఠుడండి. అండ్ ఇంకా మేధావి ఒకడు ఉంటాడు, బ్రహ్మనిష్ఠుల యొక్క పుస్తకం అని కూడా వాళ్ళ పేర్లని రాసేస్తాడు. నా చేత దర్శింపబడిన బ్రహ్మనిష్ఠులు లేదా నేను చూసిన యోగులు, ఏదో పుస్తకం. అల్టిమేట్లీ 200 పేజీలు నిండాలి అంతే పుస్తకానికి కండిషన్. దాన్ని ప్రింట్ చేయడానికి ఎవడో అభాగ్యుడు ఒకడు ఉంటాడు. బట్ మై క్వశ్చన్ ఈజ్, మీరు ఒక యోగిని తెలుసుకోగలరా? ఒక బ్రహ్మనిష్ఠుణ్ణి అర్థం చేసుకొని లోకానికి పరిచయం చేస్తున్నారే అంటే మీరు ఆయన కంటే 2 ఆకులు ఎక్కువ చదివినట్టే కదా. కానీ మరి అంటున్నారే, మీరు అనుభవించి తెలుసుకొని అనట్లేదు. ఎవరో రాసిన పుస్తకాలు చదివి ఎవరో చెప్పిన మాటలు విని మీ బుద్ధి ఆ మాటల ప్రభావంలో పడుతుంది.
బుద్ధికి ఉన్నటువంటి 6 దోషములలో ఒక దోషం ఇది. మీరు చూడని విషయమైనా సరే ఎదుటివాడు గట్టిగా చెప్తే దానికి తల ఆడించేస్తారు. ఇది బుద్ధికి ఉన్న ఒక దోషము. అందుకే పురుష బుద్ధిజన్య జ్ఞానమును పరమజ్ఞానం అనడానికి లేదు. కాబట్టి బ్రహ్మనిష్టత్వము ఎవ్వరికీ తెలియబడదు. అది చెప్పడం నా ప్రయోజనం. మీ రమణ మహర్షుల వారిని ఏదో అన్నానని కంగారు పడకండి. నాకు రమణ మహర్షి గారికి ఎలాంటి ద్వేషము లేదు. వారిని ఇష్టపడే వాళ్ళలో నేను కూడా ఒకని. మరి దేన్ని మనం గ్రహించగలం? కేవల శ్రోత్రియత్వాన్ని గ్రహించగలం. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతడికి శృతికి సంబంధించిన జ్ఞానము, దాన్ని చెప్పగలిగిన నేర్పు ఇవి ఉన్నాయా లేవా? దట్స్ ఇట్. వెదర్ ఈజ్ అ బ్రహ్మనిష్ట ఆర్ నాట్, దట్ ఈజ్ నాట్ యువర్ బిజినెస్. ఇట్స్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ నౌ. ఇట్ టేక్స్ టైమ్. అన్లెస్ యు ఆర్ ఎ బ్రహ్మనిష్ట, యూ కెన్ నెవర్ నో సంబడి ఈజ్ బ్రహ్మనిష్ట. కాబట్టి మన దర్శనము గురువు అన్నప్పుడు ఏదో గురువు అని అనకూడదు. ఈ గురూజీ అనే పదం జనరిక్ వర్డ్ ఇప్పుడు. అది అంటే ఎవరైనా ఇట్లా విభూతి రాసుకున్నా గురువు గారు, పోనీ జుట్టు కొంచెం పెంచుకున్నా గురువు గారు, పూర్తిగా గీకేసినా గురువు గారు, విచిత్రమైన వస్త్రాలు ఇట్లా వేసుకుంటే గురువు గారు, మీరు చెప్పులు వేసుకుంటే ఆయన పాదుకలు వేసుకున్నాడు అనుకోండి గురువు గారు, అసలే చెప్పులు వేసుకోలేదండి అయినా గురువు గారు. సో ఈ గురువు అనే పదం చాలా జనరిక్గా వాడుతున్నాం. కానీ గురు శబ్దము చేత సూచింపబడుతున్నది శ్రోత్రియత్వము, బ్రహ్మనిష్టత్వము అకార్డింగ్ టు శృతి. మేము అనకూడదా ఎవరిని పడితే వారిని గురువు అని? ఎందుకు అనకూడదండి? హాయిగా అనండి. ఇప్పుడు లారీలు క్లీన్ చేసే క్లీనర్ కూడా డ్రైవర్ని గురువు అంటుంటాడు. వాడనగా లేనిది మీకేం ప్రాబ్లం? అనండి, నచ్చినట్టు అనుకోండి. కానీ ఈ చదివేటప్పుడు పద్ధతిగా చదవాలని చెప్తున్నాను అంతే. సో గురువును మాత్రమే ఆశ్రయించవలెను. అంటే శృతి జ్ఞానము ఉన్నవాడిని మాత్రమే ఆశ్రయించి అధ్యయనము చేయవలెను. మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అండి అయోమయము చేస్తారంతే. వారు అయోమయపడతారు, మీరు అయోమయపడతారంతే. అందుకే మొన్నటి ప్రసంగాల్లో ఒక మాట అన్నాను, ఉపదేశము వేరు, ఉపయోగము వేరు. ఉపదేశము మీకు కావాలంటే దాని పద్ధతి వేరు. అలా కాకుండా ఒకడిని ఉపయోగించుకోవాలని మీరు అనుకుంటున్నారు, ఇంటర్న్ వాడు మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆ ఉపయోగించడం అనే కాన్సెప్ట్ వస్తే స్పిరిచువాలిటీతో పని లేదు అక్కడ. యూ కెన్ జస్ట్ గో. ఏదో మీకు మనస్సు చంచలముగా ఉన్నది, హడావిడిగా ఉన్నది, మనస్సును శాంతింపజేసేందుకు ఈ ఫలాని వాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాగుంటుంది అని మీకు అనిపించింది. మీరు వెళ్ళి అక్కడ కూర్చొని మీ మనస్సును శాంతింపజేసుకుంటారు తాత్కాలికంగా. దానిని ఏమంటారు? ఉపదేశం అని అంటారా? ఉపయోగము అని అంటారు. అంటే యు ఆర్ యూజింగ్ దట్ పర్సన్. అండ్ ఇన్ టర్న్ వాట్ విల్ హీ డూ? హీ విల్ యూజ్ యూ. ఎందుకు? నాకు జనం కావాలి, బోలెనంత జనం నా దగ్గర వింటుంటారండి, నేను మీటింగ్ పెడితే స్టేడియం సరిపోదు అని అదొక ఈగో, హ్యాపీ, సాటిస్ఫాక్షన్ అని వాళ్ళకు ఉంటుంది. ఒకరినొకరు ఉపయోగించుకుంటారు అంతే. ఉపదేశం అలా కాదు. అధ్యయనము అంటే గురువు, గురువు కూర్చుంటేనే ఉపదేశము, తద్వారానే మీ ఉన్నతి. ఇది శృతి చెప్తోంది. అలాగే శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. తత్వదర్శనము చేసినటువంటి వారు అంటే జగత్తు యొక్క స్వరూపమును, తన యొక్క స్వరూపమును ఉన్నదాన్ని ఉన్నట్లు తెలుసుకున్నవారు, తత్వతః చూసినవారు, తత్వదర్శులైనటువంటి జ్ఞానుల వద్దకు వెళ్ళిన వాడవై నీవు ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా, వారికి సాష్టాంగ నమస్కారం చేసి వారిని సేవించి నీవు అడగదలుచుకున్నటువంటి ప్రశ్నను పరిపరి విధములుగా పరిష్కరించుకొని ఆలోచించుకొని వారిని అడిగితే తే జ్ఞానం ఉపదేక్షంతి, వారు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అది అధ్యయనము. జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అంటే ట్రాన్స్ఫర్ చేస్తారని కాదు. బ్లూటూత్ అవేవి పనిచేయవు ఇక్కడ. అంటే అధ్యయన అధ్యాపనములు జరుగుతాయి అక్కడ. దీనికి ఒక ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉపదేక్షంతి తే అజ్ఞానం అని కూడా అన్నాడు. ఇంకా అజ్ఞానాన్ని ఉపదేశిస్తారు వారు అని. ఈ కల్ట్ ఫెలోస్తో ప్రాబ్లమ్స్ ఇవి. వాళ్ళు ఏంటంటే ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఏదో ఒకటి కొత్తది చెప్తే కానీ మన స్పెషాలిటీ ఉండదని వాళ్ళకు తపన. వాళ్ళ ద్వారా శాస్త్రము అపసవ్యంగా కనిపించడం ప్రారంభమవుతుంది. సో నేను చాలా ఆర్గ్యూ చేయాల్సి వచ్చింది.
అరే తత్వదర్శనము చేసిన జ్ఞానులు నీకు అజ్ఞానాన్ని ఉపదేశిస్తే ఇంకేమైనా అర్థం ఉందా అన్నా నేను. అజ్ఞానాన్ని ఉపదేశించే అవసరం లేదు మనకి. వై? వి ఆర్ సెల్ఫ్ సఫిషియంట్. నేనే ఇంకిద్దరి ముగ్గురికి ఇవ్వగలను కూడా. ఇన్ఫ్యాక్ట్ గాసిపింగ్ పేరుతో మనం ఇచ్చేది అదే, మనం అజ్ఞానాన్నే పంచుకుంటాం. కాబట్టి జ్ఞానులు అజ్ఞానాన్ని ఉపదేశిస్తారంటే ఇంకా అర్థవిహీనంగా ఉంది. సూర్యుడు అంధకారమును ప్రసాదిస్తాడు అన్నట్టే అది. సో ఆ మాట ఎలాంటిదో ఇది అంతే. బట్ దే లైక్ ఇట్. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఏది మాట్లాడినా అది అజ్ఞానమే, ఏది మాటలకు అందదో అది జ్ఞానం. ఇంకా మాటలకు అందదన్నాక వాడితో మాట్లాడడం ఆపేయాలి మనం వెంటనే. ఎందుకంటే హీ హాజ్ ఆల్రెడీ గాన్ బియాండ్ ది బ్రెయిన్స్. సో ఇంక వాడితో వార్తాలాపము చేయకూడదు. మ్యాక్సిమం ఒక క్వశ్చన్ అడగవచ్చు మీరు వాడిని. ఏమడగాలి? టీ తాగుతావా, కాఫీ తాగుతావా? అక్కడితో ఆపేయచ్చు. ఇంకా లేకపోతే చంపి పడేస్తాడు మనం. ఈ మౌనము, మాటలకు అందదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అదొక కంటేజియస్ డిసీజ్ అండి. అది మీకు కూడా 4 రోజులకు అంటుతుంది అది. ఆ తర్వాత మీరు మౌనంగా దిక్కులు చూస్తూ కూర్చుంటారు. ఇలా ఎవరో వచ్చి అడుగుతారు, ఏం రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేను ఆలోచనే లేకుండా ఉన్నాను అని ఏదో మాట్లాడాలంతే. ఎందుకు ఈ పిచ్చిలో పడతారు? జ్ఞానం ఎప్పుడైనా పద్ధతిగా వార్తాలాపములోనే అది జన్మిస్తుంది. దానికి ఉపదేశము, అధ్యయనము, అధ్యాపనము ఇదే పద్ధతి. సో అటు శృతిని చూసినా ఇటు స్మృతిని చూసినా శాసనం మాత్రం ఒకటే, మీరు ఆచార్యులను ఆశ్రయించే జ్ఞానము పొందవలే. అలా గనక ఆచార్యుల సన్నిధికి వెళ్ళి మీరు జాగ్రత్తగా వారి నిర్దేశకత్వంలో, వారి డైరెక్షన్లో అధ్యయనము, ధర్మశాస్త్ర అధ్యయనము కావచ్చుగాక, వేదాంత శాస్త్ర అధ్యయనము కావచ్చుగాక, అలా మీరు అధ్యయనం చేస్తే అది స్వాధ్యాయం అవుతుంది. మీరు అధ్యయనము చేసిన అంశాన్ని ఇంటి వద్ద కూర్చొని పునః భావన చేసినా అది కూడా అధ్యయనం అవుతుంది. సో ఇది అధ్యయనం యొక్క స్వరూపం.